This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి అడ్లూరి. చదువుతో పాటు ఆరోగ్యం పైన దృష్టి సారించాలి. మంత్రిని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో కలెక్టర్ తనిఖీలు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి. ప్రగతి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. సుల్తానాబాద్ మున్సిపల్ పై ఏసీబీ దాడి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 2 ఉద్యోగులు. ఇక వార్తలోని వివరాలు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అర్హత ఉండి ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని దశల వారీగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారంలో మంత్రి పర్యటించారు. మంత్రి హోదాలో మొదటిసారిగా మండలానికి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముత్యాల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మంత్రి హోదాలో మొదటిసారిగా మండలానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ముత్యాల పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లబ్ధిదారులకు కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. నిబంధనల ప్రకారం ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకా చాలా మంది ఇంద్రమణుల కోసం పేదవాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. వారికి కూడా ఈ బుగ్గార మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలకు పేదవాళ్ళకి సంబంధించి ఇంద్రమ్మ ఇంటి కళ, ప్రతి కుటుంబాన్ని పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు నేరుగా 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇంటి పథకం కింద బేస్మెంట్ కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, గోడలు వేస్తే 1 లక్ష రూపాయలు. మరి ఆ విధంగా నిబంధనలకు అనుగుణంగా 600 స్క్వేర్ ఫీట్స్ లోబడి ఏ లబ్ధిదారైతే ఇల్లు కట్టుకుంటాడో ఆ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ముగ్గు వస్తువులు పని మొదలు పెట్టేటువంటి ఇంద్రమ్మ ఇంటి కల లోపల ప్రతి సోమవారం రోజు ఏదైతే నిబంధనలకు అనుగుణంగా ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆ యాప్ ద్వారా 600 స్క్వేర్ ఫీట్ లోపల ఉన్నటువంటి వారికి ప్రతి సోమవారం ఏ విధంగా పనిచేసుకుంటే ఆ విధంగా వాళ్ళ అకౌంట్లో డబ్బు పడడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇల్లు కట్టుకున్నాక పిల్లల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గౌరవం
పేద విద్యార్థులకు సాయం చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థి దత్తత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఎన్ఆర్ఐలు స్థానికుల సహకారంతో బ్యాగులు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సిబ్బంది విజ్ఞప్తి మేరకు పాఠశాల ఆవరణలోని పురాతన బిల్డింగ్ను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యాదానం చేసే ఉపాధ్యాయులు, అదేవిధంగా ఇక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళకు గొప్ప కార్యక్రమాన్ని, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని, మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆ లక్ష్మణ ఆశీస్సులు మీ అందరి దయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా మీరు మనవి చేసుకుంటూ, మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడే చెప్తున్న హెడ్ మాస్టర్ గారు సార్ ఈ బిల్డింగ్ మీరు ఆర్ఎండ్బి ద్వారా చెప్పి తొందరగా డిస్పెండింగ్ చెప్పండి అంటున్నారు. తప్పకుండా మా హెడ్ మాస్టర్ గారికి కానీ ఇక్కడ వేదికపైన జీవో గారు కానీ అధికారులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ, పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ మనం చేసుకుంటున్నాం. ఎడ్యుకేషన్ పరంగా భవిష్యత్తులో ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ భవిష్యత్తులో పిల్లలకు మంచి విద్యాబోధన ఇచ్చే విధంగా అన్ని విధాలు కూడా మన గొప్ప స్థాయిలో దేవుడు మీ అందరి దయతో నన్ను క్యాబినెట్లో ఉన్నాను. నేను తప్పకుండా 100% చదువుకు సంబంధించిన విషయంలో కానీ, హెల్త్కి సంబంధించిన విషయంలో కానీ, ప్రత్యేకంగా ఇక్కడ రైతాంగాల సాగునీరు విషయంలో కానీ మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే ఒక బాధ్యత రాబోయే 2027లో గోదావరి పుష్కరాలకు సంబంధించిన దైవ క్షేత్రాన్ని విద్యార్థులు చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతిని మండలం రామయ్యపల్లి గ్రామంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో డార్మెంటరీ రూమ్, కిచెన్, జూనియర్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని రైస్ స్టాక్ కూరగాయలను తనిఖీ చేసిన కలెక్టర్ నీటిగా మెయింటైన్ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన కలెక్టర్ వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పదేళ్లుగా దగాపడ్డ రేషన్ కార్డు వ్యవస్థకు కాంగ్రెస్ సర్కారుతో మోక్షం లభించిందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై చాలా పేద కుటుంబాలు ఆధారపడి ఉంటాయన్నారు. పేదలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతన్న వెన్నంటి ఉందని, రైతు భరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో మన రైతులు, మనోళ్ళు పండించినటువంటి వడ్లే రైస్ మిల్లు మరాడిచ్చి ఇవాళ ఈ సన్న బియ్యాన్ని మీకు ఇవ్వడం జరిగింది. మొన్న పేరు నెల స్టార్ట్ అయితే ఇవాళ కంటిన్యూ ఈ నెల 3 నెలల సన్న బియ్యం ఇవాళ పేదలకు ఇచ్చారు. మరి కొత్త కార్డులు కూడా ఎంఆర్ఓ గారు మరి అన్నిటి కొత్తగా కార్డు యాడింగ్ అయినారు. యాడింగ్ అంటే చెప్పినా ఇంతకుముందు నా కొడుకు ఉంటాడు, నా కోడలు ఉంటుంది, మనవాడు మనవరాలు వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళు యాడ్ అయింది కార్డులో, వాళ్ళకు కూడా ఈ నెల నుంచి బియ్యం ఇవ్వాలి. ఏదో 29 లాస్ట్ 30 లాస్ట్ అని చెప్పి ఏదో డేట్ పెడతా ఉన్నారు. అటువంటి డేట్లు ఏం లేవు. మీరు 30 తారీఖు అంటే మనకి ఇవాళ 28 అంటే ఇవాళ ఉంది టైము, 29 రేపు ఉంది, 30 ఈ 2.5 రోజులు చేస్తే మనం అందరికీ చేస్తాం. తక్కువ మంది కదా, దాదాపు ఇప్పటికే ఊళ్ళలో 95% బియ్యం తీసుకున్నారు అందరు. అదే గ్రామాలలో ఓసిన బియ్యం ఏమన్నా ఇటువంటి వాళ్ళు ఇంకెవరు. అందరి సహకారంతో మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రగతి పనులకు ఆటంకాలు సృష్టిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రినిలో పర్యటించిన ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంతినిలో 22 కోట్లతో నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి 162 కోట్లతో 9.4 కిలోమీటర్ల శ్రీపాద రింగు రోడ్డు పనులకు మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుని నేడు పనులకు భూమి పూజ చేసినట్టు తెలిపారు. పట్టణంలో నూతనంగా 50 పడకల ఆసుపత్రికి శ్రీపాద రింగు రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. రింగు రోడ్డుతో పట్టణ విస్తీర్ణం పెరుగుతుందన్నారు. మంతిని పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రజలు సీనియర్ సిటిజన్స్ తమ విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. మంతినికి అనుసంధానంగా ఇండస్ట్రియల్ స్ట్రీట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శివకిరణ్ గార్డెన్లో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి. ఒక సంవత్సర కాలంలోపనే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్దపల్లిలోనే దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అందియకుంటే కనీసం లంచం తీసుకుంటూ 2 ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్ ఓ వ్యక్తి ఇంటి నెంబర్ కోసం 10,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బాధితుడు ఆర్నకొండ ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు 5,000 లంచం తీసుకుంటూ ఉండగా ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు సుల్తానాబాద్ లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ఒక కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, ఆ కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాయి. దాదాపు 3 సంవత్సరాలు అవుతారు. అందులో ఉండబట్టి 2 years అయిపోయింది. 1 year ముందు ఇంటి నెంబర్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. నేను అందులో ఉంటాను. అచ్చురు విజయను వినోద్ అనే ఇద్దరు వచ్చి కొలుచుకొని వెళ్ళిపోయారు. ఆ అప్లికేషన్ మరి ఏమైంది సార్ అంటే టైం పడుతుందా, కమిషనర్ సార్ లేరన్నారు. లేరంటే సరే వచ్చినాక చూద్దాం అన్నట్టు మళ్ళీ నాకు వీలైనప్పుడు మళ్ళీ వచ్చిన 2 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన. మళ్ళీ సేమ్ అదే చెప్పి కమిషనర్ సార్ లేరు, ఇప్పుడు ఎవరు లేరు, పని కావాలంటే సరే. మొన్న రీసెంట్గా వచ్చిన ఒక 15 రోజుల కింద రీసెంట్గా వస్తే డబుల్ డిమాండ్ చేసి ఎంత 10,000 డిమాండ్ విజయ్ సార్లకి ఇవ్వాలి అది అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పింది. మీరు కలిసి ఇప్పుడు వారానికి ఎక్కువ అవుతుంది, దాదాపు 8 రోజులు కావచ్చు. పోయి కరీంనగర్లో వేసి కంప్లైంట్ ఇచ్చేసి టోల్ ఛార్జీల పేరుతో కేంద్రం బస్ ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ విమర్శించారు. పెంచిన బస్ పాస్, బస్ ఛార్జీలు తగ్గించాలనే డిమాండ్తో స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వసంత మాట్లాడుతూ
మార్పు దిశగా అడుగులు వేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఆరోపించారు. బస్ పాస్, బస్ ఛార్జీల ధరలు పెంచి ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు తుమ్మా గంగాధర్, బర్కం మల్లేశం, అనిల్ పాల్గొన్నారు. స్త్రీలకేమో ఫ్రీ ఎంట్రీ, మరి పురుషులకేమో బస్ ఛార్జీలే. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా కలిసి మరి ఇలా టికెట్ల ధరలు పెంచారు. ఇలా సీట్లు కూడా కొరత. పురుషులు జెంట్స్ బస్సు ఎక్కుదామన్నా కూడా సీట్లు దొరకలేని పరిస్థితిలో ఇవాళ ఉంది బస్సుల పరిస్థితి. మరి వాళ్ళు టికెట్ తీసుకుందామంటే వీళ్ళు టికెట్ తీసుకొని ఏదైతే ఉంటుందో దాన్ని మరి దీంట్లో కలిపి ఉచితంగా అని చెప్పేసి ఏదైతే ప్రజలకు మభ్యపెట్టిరో దాన్ని ఉచితంగా కాకుండా ఇటు టికెట్ ధరలు పెంచి మరి మోసపోకుండా మరి వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు మరి లాభాలు ఆర్జించే విధంగా చేస్తున్నదే తప్ప ప్రజలకు ఎటువంటి మరి లాభం మాత్రం లేదు. మొత్తం కూడా ఈ విధంగా నష్టం కలిగించే విధంగా మహాలక్ష్మి పథకాన్ని పెట్టి, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏ గ్రామానికి కూడా బస్సు వస్తలేదు. ఒకవేళ ఉచిత బస్సులను పెడితే ప్రతి గ్రామానికి కూడా బస్సులు వెళ్లే విధంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఇలా బస్సుల సంఖ్య పెంచలేదు. మరి అదేవిధంగా ఇవాళ మన బస్ పాస్ ఛార్జీలు బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో టి శారద అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లు ఆశా వర్కర్లకు తీరని నష్టం చేకూరుస్తాయన్నారు. చట్టబద్ద సౌకర్యాలైన కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలకు ఆశా వర్కర్లను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 3,000 రూపాయల పారితోషికం మాత్రమే చెల్లిస్తోందని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు టి శారద, రూపా, ఎం శారద పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లు మేము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మికులు మా సమస్యలతో పాటు మొత్తం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి. ఈ నిర్ణయంలో ఆశా వర్కర్లం అందరం కూడా మేము పాల్గొంటున్నాం అనేసి మా యూనియన్ పాల్గొంటున్నదని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం మన రాష్ట్రంలో. అందుకని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆశాలందరూ కూడా జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలనేసి మేము ముందుగా పిలుపునిస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మె దేనికోసం చేస్తున్నామంటే మా సమస్యలు పరిష్కారం చేయాలి, కనీస వేతనం, ఇతర డిమాండ్లు పరిష్కారం చేయాలని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు ఆరేపల్లి చంద్రయ్య, సాగర్, అన్వేష్, మరియా పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం వ్యవసాయ మార్కెట్లో జరిగింది. ఇందులో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను చర్చించడం జరిగింది. వాటి పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల
సమ్మె హక్కును నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిని విడనాడాలని, పని గంటలు పెంచొద్దని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి జూలై 9న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మెలో పెద్దపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. స్థానిక సమస్యల మీద వినతిపత్రం ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తే మంచిది, లేదంటే ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దన్నాయక్ దామోదర్ రావు మాట్లాడారు. భారతదేశం ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించడానికి పివి నరసింహారావు చేసిన సంస్కరణలే కారణమన్నారు. కష్టకాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన మహానుభావుడు పివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ బిరుదు కృష్ణ, పన్నాల రాములు, రాజలింగు, ముస్త్యాల రవీందర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క 104వ జయంతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన యొక్క శాసనసభ్యులు గారి యొక్క ఆదేశానుసారం ఈ నెహ్రూ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని చేసుకోవడంతో పాటు అదేవిధంగా మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మన దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి భారతరత్న గొప్ప వ్యక్తి, మహాశక్తి. నిజానికి చెప్పాలంటే ఈ రోజున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఆర్థిక సంస్కరణలే కానీ మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలే కారణం. ముఖ్యంగా చెప్పాలంటే బహుభాషా కోవిదుడు. ఈ భారతదేశంలో ఏవైతే చేస్తే ఈ భారతదేశం బాగుపడుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా చైతన్యవంతులవుతారని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరినీ బలోపేతం చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. వారి జయంతి జరుపుకోవడం మాకు పెద్ద పండుగ లెక్క భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో వారి ఆశీస్సులతోటి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఆ విధంగా ప్రజలందరూ కోరుకోవాలి. పోలీసులు విధుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో నెలవారీ సమీక్షలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సిపి క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి కేసుల స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో పాటు శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తూ కేసులు దర్యాప్తు చేయాలన్నారు. కేసు నమోదైన వారంలోగా దర్యాప్తు పూర్తి చేయాలని స్టేషన్ అధికారులు ప్రతిరోజు 1 గంట పాటు పెండింగ్ కేసులను సమీక్షించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి పాల్గొన్నారు. 18 మంది లబ్ధిదారులకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 6,60,000 రూపాయలు ఇవ్వడమే కాదు,
కళ్యాణ లక్ష్మిలో భాగంగా కూడా 4గురికి ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చాలా పథకాలు ముందుకు తీసుకొస్తుంది. మన గ్రామ ప్రజలందరూ ఇక్కడ జరిగే సంక్షేమ కార్యక్రమాలకు మరి మంచిగా అతనికి అభివృద్ధికి ఇంకా సహకరించాలంటే మనందరం చేదోడు వాదన ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మరింత అభివృద్ధి చేసుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో కూడా మరి మన అభ్యర్థులను మనం దగ్గర నుండి గెలిపించుకుంటే చాలా వరకు అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో వైద్యం వికటించి 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈ చిన్నారి ఈ నెల 19వ తేదీన తేలుకాటుకు గురికాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వేములవాడలోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితిని గమనించి నాడీ వ్యవస్థ బలహీనమైందని గుర్తించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ప్రతిమ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తమ చిన్నారి మృతికి ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయన వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ ఉన్నారు. చేన్లకు తీసుకుపోయినాం, పత్తిత్తులు పెట్టామని తీసుకుపోయినాం. పట్టిన అన్నం తినుకుంటా అన్నం వేసిచ్చి ఒక మునుము కొంచెం దూరం పెట్టుకుంటానని పెట్టుకుంటా వేయినది. పెట్టుకుంటూ వేసరికి నేను అటు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి బాగా ఏడుస్తుంది నా బిడ్డ. వచ్చేసరికి అమ్మ ఏమో కుట్టింది, డాడీ ఏమో కుట్టింది అనేసరికి అటు చూసేసరికి అక్కడ తేలున్నది. తేలుంటే ఆయన దాన్ని తేలుని చంపేసిండు. ఆయన కుట్టింది, కాకపోతే 2 కాళ్ళకు కుట్టింది సార్ తేలు అని చెప్పినాం. చెప్పితే ఆయన 2 సూదులు వేసింది. 2 సూదులు వేసినాక ఏం కాదని అన్నాడు. కొంచెం వండుకుంది. రాత్రి 11:12 అట్లా ఆ టైంలో అవుతుంది. బాగా కాళ్ళు చేతులు బాగా నొప్పి పడుతున్నాయి అని అన్నది. మళ్ళా సార్కు ఫోన్ చేసినది, జ్వరం గోలు వెయ్యుర్రి, సగం నొప్పుల గోలు వెయ్యుర్రి అమ్మ అని చెప్పి. నాకు అంత నిద్ర వచ్చినట్టు అవుతుందని ఎక్కడ పడితే అక్కడనే సోలుగుతుంది. అవి సరే గిట్లా అంతా గిట్లా ఏరుతుందని అంటే అమ్మ ఏం కాదు, సూదులు వేసినాం కదా, ఏ టైం వరకు అయితే కుట్టిందో ఆ టైం వరకే నొప్పి అనేది అట్లనే ఉంటుంది, ఏం కాదమ్మా అని అంటే తేలుగుట్టిందని చెప్పింది. తేలుగుట్టిందంటే ఎప్పుడు కుట్టిందంటే నిన్న కుట్టిందని చెప్పినాం. ఇళ్ళకి ఎందుకు వచ్చింది మేము పట్టాం ఆనందరెడ్డి సార్ హాస్పిటల్కి తీసుకోవరు అని అంటే మళ్ళీ అందులోకేనా ఏమైనా మనిషివేనా, నిన్న తేలుగుట్టి ఇలా తెచ్చినాం, ఎవడ సూదేసినోడనే సార్ కోపానికి వచ్చి మేము పట్టా నా నుంచి కాదు ప్రతిభలకు తీసుకోవరు వచ్చి. ఆమె పాప ట్రీట్మెంట్కు రెస్పాండ్ అసలు అయితే లేదు. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆమె రెస్పాండ్ అయితే లేదు, తీసుకోవరు రమ్మా అని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎంఈఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మధ్యాహ్న భోజనం కోసం కిరాణా షాపుల్లో అప్పులు చేసి సరుకులు తెస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి, రాజవ్వ, ఎరవేని, బూదవ్వ, భారతి, దేవవ్వ, లక్ష్మి పాల్గొన్నారు. ముఖ్యంగా వీళ్ళు పిల్లలకు సంబంధించిన గుడ్లను దాదాపు అక్కడ కిరాణా షాపులలో ఉద్దరు పెట్టుకొని దాదాపు 8 నెలల నుంచి విద్యార్థులకు గుడ్లు పెడితే ఈ 8 నెలల నుంచి బిల్లులు రాక అక్కడ అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి ఈ పేద వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఈరోజు షాపులల్లో తీసుకొస్తే ఈరోజు అప్పులకు మిత్తులు పెరుగుతున్నాయి తప్ప ఈరోజు బిల్లులు మాత్రం వచ్చేటువంటి పరిస్థితిలో కనబడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో అసలు మధ్యాహ్న భోజనం ఈరోజు వండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వెంటనే 8 నెలల గుడ్ల బిల్లులు ఏవైతున్నాయో వెంటనే 8 నెలల గుడ్ల బిల్లులు వెంటనే వాళ్ళ ఖాతాల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ పెండింగ్ వేతనాలు కూడా వాళ్ళకి అండితే ఇచ్చేటువంటి వేతనాలు కూడా ఇంకా ప్రభుత్వం పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 టిప్పర్లు, 2 జేసీబీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం తెట్టకుంట శివారులోని గుట్టల్లో అక్రమ దందా కొనసాగుతోంది. గత అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో మట్టి మాఫియా 8 టిప్పర్లు, 2 జేసీబీల సాయంతో మట్టిని తరలిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్రమార్కులు టిప్పర్లు, జేసీబీలను సమీపంలోని చెట్ల పొదలు, గుట్టల చాటున వదిలివెళ్లగా పోలీసులు వాటిని సీజ్ చేశారు. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రి సమయాలలో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసి అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో లారీల ఓవర్లోడ్ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు దెబ్బతిని దుమ్ము ధూళితో అనారోగ్యానికి గురవుతున్నారని పలువురు వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి లారీలు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి మా గుట్ట గ్రెనేట్ ఉంచెల్లి మరి అక్రమంగా దౌర్జన్యంగా మరి 10-15 ట్రాక్టర్ టిప్పర్లతోని మరి తెల్లరాక పొద్దురాక మరి బండ మరి మట్టి గుట్ట నుంచి మరి ఇలా ఉసుకే అన్నీ అమ్ముకుంటూ ఉన్నారు. ఒక వారం రోజుల నుంచి 10-15 లారీలు నుంచి 10-15 లారీలు రికామ్ లేకుండా నడుతూ ఉన్నాయి. మాకు రోడ్లు నాశనం అవుతూ ఉన్నాయి. ఆ దుమ్ముకు ఆ సౌండ్కు మరి ఓవర్ లోడ్ వేసుకొని పోతుంటే ఎక్కడెక్కడ రోడ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇలా చదువుకున్న పిల్లలు బడికి పోవాలంటే మరి గదగద అనుకుతూ ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మరి ఇలా మేము కూడా పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. మరి లారీలు అడ్డుకున్నాం. మరి ఇలా మా ఊరు లీడర్లు పొత్కపల్లి నుంచి పొత్కపల్లి పోవాలన్నట. పొత్కపల్లి సెక్డం కట్టే కాంట్రాక్టర్ను మా ఊరు లీడర్ కుమ్మేకాయి మరి ఇలా బండ మట్టి ఉసుక కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని మానాల ఎక్స్ రోడ్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి దాదాపు 15 కోతులు మృతి చెందాయి. ఒకేసారి గుంపుగా వచ్చిన కోతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆడుతూ ఉండగా ప్రమాదవశాత్తు షాకు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాయి. కాగా 10ల సంఖ్యలో కోతులు ఒకేసారి చనిపోవడం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.